ఇది కనుక తీస్తే కొద్దిగా మార్పు వస్తే మనం ముందు అడిగేస్తాం, అంతే కదా? అది మీకు నమ్మకం ఉంది కదా? ఇది ఇలాంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు 30-40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు, మగవాళ్ళకైతే మన జీవదాతులు అనేది కుడివైపు ఉంటే కనుక మ్యాక్సిమం రాదంటారు, కానీ ఖచ్చితంగా వచ్చడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎడమ వైపు కూడా అదే. ఆ చెట్టు ఎందుకు చెప్తా ఇక్కడ గుమ్మరి నాన్న. ఏ చెట్టు తీసుకున్నా చెట్లకు చెప్పులిప్పి రక్త సంబంధికులే చూసుకోవాలి. ఇప్పుడు ఈయన కడ మేము తీసుకున్నాం, అందుకే చెప్తున్నా, రక్త సంబంధికులు తీసుకుంటే మన శరీరంలో ఉండవలసిన విద్యుతైస్కంత తరంగాలు మరియు భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తి కోల్పోము. అందుకే మనం ఖచ్చితంగా దేనికి ఎవరు సంబంధికుల వాళ్ళతో చేయడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ కింద పడి కంగారం పడకు. ఇది తెల్లవారింటి చెట్టు అమ్మ. ఇవి ఏ పూట కాపుడు ఈ 2 జరిపించాలి. ఈ మోతాదంతనే ఇది తెల్లవారింట, ఇది పిప్పెంట, ఇది ఉత్తరేని, ఇది పులిసేరు, ఇది నేరేడు చెట్టు. అంతేనా? మాట్లాడతలేవి, మాట్లాడు, ఏం కాదు, అటు చూసి మాట్లాడు. నేరేడు చెట్టు, ఇది ఏంది పులిసేరు చెట్టు కదా. ఇది అతిబల చెట్టు, అతిబల దీని తుత్తూరైపోయినా ఉండే మీ కాడ అన్ని ఉన్నాయి. ఇది సిబ్బితీగ, అంతేనా? సిబ్బితీగ. తిప్పతీగ మనది ఇక్కడ కింద పడి తిప్పతీగ, అంతేనా? ఇవన్నీ కొద్దిగానే వేసుకుని వేడి నీళ్ళు చేయి. ఆ వేడి నీళ్ళు ఇలా కాళ్ళు పెట్టి ఆవిరి పట్టి, మిగతా కొద్దిగా తీసుకుని 10 నిమిషాలు పసుపు నీళ్ళు నానబెట్టి ఇలా తీసుకున్న ఆహార పదార్థం పొద్దున తినిపించు, మధ్యాహ్నం తినిపించి, సాయంత్రం తినిపించు. ఏ రోజు ఆ రోజు తీసుకురాలి. ఈ ఎక్కువసేపు తీసుకొచ్చి ఎండబెట్టకు. ఇవి తీసుకుని ఉంటే చాలా దిన ద్వారా చూద్దాం. ఇవాళ ఏవారం, మనం రేపటి నుంచి లెక్క. రేపు ఏవారం? ఆదివారం. ఇలా శనివారం కదా. ఆది, సోమ, మంగళ, బుధ, బేస్తా. నా బేస్తా అన్నట్టు ఫోన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది అండి. ఏ రహస్యం లేదు, ఏం లేదండి. ఆయుర్వేద అభిమానులారా, నేను ఒక్కటే, సమాజంలో ఉన్న వ్యాధులు వాటి తరిమి కొట్టడం, పేదవాళ్ళని ఆదుకోవడం, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న యొక్క మమేకం చేసుకొని ఈ ప్రకృతిని కాపాడుకోవడం మన లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు ఎవరైతే వ్యాధులతోని, భయంకరమైన క్యాన్సర్లతోని, భయంకరమైన పెద్ద పెద్ద గుండె జబ్బులతోని, పక్షవాతంతో కన్నీటి చుక్క పేషెంట్లు కదా, వాటి కన్నీటి చుక్క తీర్చడానికి మేము ముందు అడిగేస్తున్నాం. దీనికి అందరూ సవిధంగా మాకు సమకూర్చడానికి మంచి చేతనిస్తారు. మీ నుండి ఆశించుకుంటూ, మీద సెలవు తీసుకుంటూ, జై హింద్.